మహాత్ముల్ని చూస్తాం, మహాత్ముల చరిత్రలు చదువుతాం. రకరకాలైనటువంటి గ్రంథాల్లో వాళ్ళ గురించి విని ఇన్స్పైర్ అవుతాం. అంటే వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో విని చాలా స్ఫూర్తిని పొందుతాం. కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి, వారు ఏ స్థితిలో ఉండి అలాగా అన్నింటినీ అధిగమించి మానసిక స్థితిని మనస్సుని అధిగమించి బియాండ్ ద మైండ్ అంటే మనస్సుకి ఆవల స్థితిలో ఉండగలిగారు అనేటువంటి విషయం మటుకు ఎవరికైనా కానీ అనుభవం పొందినటువంటి వాళ్ళు చెప్పటం అనేది చాలా అంటే ఒక విషయాన్ని ఎవరికైనా చెబితే వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి విషయం అయితే అది ఖచ్చితంగా చాలా ఎదుటి వాళ్ళ మీద చాలా చాలా ఎఫెక్ట్ అంటే ప్రభావితం చేస్తుంది. అది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. అది ఎందుకంటే ఆ శక్తితో వాళ్ళు అనుభవం పొందినటువంటి శక్తితో వాళ్ళు నిండి ఉండటమే కాకుండా ఆ అన్నటువంటి మాటకి అంత వెయిట్ అనేది ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రమణ మహర్షి గారికి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకుంటే, రమణ మహర్షి గారు ఆయన యొక్క 14వ ఏట మన అరుణాచలం వచ్చిన తర్వాత ఒక కౌపీన్యం ఒకటి పెట్టుకొని, అంటే గోచి ఒకటి ధరించి, ఆయన షర్టు గుడ్డని చించేసి గోచి ఒకటి పెట్టుకొని ఆయన కంప్లీట్గా శరణాగతి అనే దానికి చెప్పాలి అంటే, శరణాగతి అనేటువంటి మాట చాలామంది అనేక సందర్భాల్లో వాడతారు. కానీ రమణ మహర్షి గారి యొక్క శరణాగతే అత్యుత్తమం. అంటే మిగతా వాళ్ళతో పోల్చటం అనేది కాదు. నిజమైనటువంటి శరణాగతి అంటే ఆలోచన లేకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి శరణాగతి. ఎందుకు అంటే రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన తర్వాత ఆ శివలింగాన్ని కౌలించుకొని, అప్ప నేను వచ్చేసాను, ఇక ఈ కట్టెకి సంబంధించినటువంటి భారం నీదే అని చెప్పి భారం అప్పచెప్పిన తర్వాత రమణ మహర్షి గారు ఇంకా ఆలోచన అనేది లేనటువంటి స్థితిలో అలాగా ఉండిపోయారు. ఎందుకు అంటే ఈ శరీరం అనేది ఆలోచనకి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనస్సుకి శరీరానికి అవినయభావ సంబంధం ఉంది. మనస్సు అనేది లేకపోతే శరీరం అనేది లేదు. శరీరం అనేటువంటి భావన ఎందుకు కలుగుతుంది అంటే స్పర్శ ద్వారా శరీరం ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. ఈ స్పర్శ గాలి లేకపోతే ఏదో ఒక స్పర్శ తగులుతుంది, ఇది ఉంది అని తెలవటానికి శరీరంలో కొన్ని రకాలైనటువంటి సెన్సేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఆ సెన్సేషన్స్ వల్ల మనకి శరీరం ఉంది అనేటువంటి స్పృహ కలుగుతుంది. దేనివల్ల? చిత్తం వల్ల. ఆ చిత్తం అనేది గనక లేకపోతే ఆ స్పర్శ, ఆ శరీరం ఉంది అనేటువంటి స్పృహ కూడా ఉండదు. రమణ మహర్షి గారికి సంబంధించినంత వరకు ఆలోచన అనేదే అహంకారం. అది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అనేది పక్కన పెట్టేయటం. ఇంకా ఆలోచన అనేది లోపల ఫస్ట్ నేను అనేటువంటి భావన ఉద్భవించాక ఆ నేను అనేటువంటి భావన సూక్ష్మమైనటువంటి అహంకారం. యాక్చువల్గా అహంకారం అనేటువంటి పదం వాడంగానే చాలామంది ఇబ్బంది పడతారు, బాధపడతారు. మీకు అహంకారం అనే మాట అంటే, ఇక్కడ అహంకారం అనేది ప్రతి ఒక్క జీవికి ఉండేటువంటి విషయం. ఎవరికి లేదు? నేను అనే భావన లేదా? పోనీ నేను ఈ శరీరం అనేటువంటి భావన లేనటువంటి జీవి ఉందా? దానినే ఇక్కడ ఆధ్యాత్మికంగా అహంకారం అని సంబోధించడం జరుగుతుంది. ఇక్కడ అహంకారం అంటే నేను అనే భావన, నేను శరీరం అనేటువంటి భావన. అంటే ఇక్కడ ఆ భావన నుంచి పుట్టేది నెక్స్ట్ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలకి సంబంధించిన బంధాలు అప్పుడు స్టార్ట్ అయితే ఇంకా ఫస్ట్ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చకచక జరిగిపోతుంది కాబట్టి దాన్ని మనం గుర్తించలేము. కానీ ఒక్కసారి మీరు నిద్రలో ఉన్నంత వరకు కూడా మీరు ఆడో తెలియదు, మగో తెలియదు, మీరు ఇంట్లో పడుకున్నారో తెలియదు, బయట పడుకున్నారో తెలియదు. ఒకవేళ మీ కాళ్ళు చేతులు ఇరిగిపోయి 2 కాళ్ళు లేకపోయి వాటి గురించి బాధపడుతున్నా కానీ కాళ్ళు చేతులు ఉన్నాయి అనే విషయం లేదు.
ఏదీ లేదు అక్కడ. మీరు మేల్కోగానే స్టార్ట్ అయ్యింది ఏంటి? మొట్టమొదట ఈ నేను అనేటువంటి సూక్ష్మమైనటువంటి స్థితి మేల్కొన్నాకే తర్వాత శరీర స్పృహ నుంచి మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ మేల్కొని ఇక ఇంద్రియాల మీద పడుతుంది. ఇంద్రియాలు వెంటనే గుర్తించడం స్టార్ట్ చేస్తాయి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తు విషయాలన్నింటినీ, నా భార్య, నా పిల్లలు, నేను జాబ్కి వెళ్ళాలి, నాకు ఇంత అప్పులు ఉన్నాయి, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, లేకపోతే నేను అంత ఆస్తిపరుణ్ణి, నాకు కోట్లాను కోట్ల ఆస్తులు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ గుర్తుంచిపోవచ్చింది? ఎప్పుడైతే మనం శరీర స్పృహలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయినాయి. రమణ మహర్షి గారు ఎక్కడున్నారు ఇప్పుడు అర్థమైందా? ఆ అహంకారం అంటే నేను శరీరాన్ని, మనస్సుని అనేటువంటి అహంకారాన్ని యొక్క మూలంలో ఉన్నారు. అంటే అక్కడ అహమే లేదు. అంటే సృష్టికి ముందల స్థితి. సృష్టి ఇక్కడ ఇంకొక విషయాన్ని కంక్లూడ్ చేసుకోవాలి. సృష్టి అంటారు. సృష్టి అనేది ఎక్కడ అనేటువంటి విషయం మాట్లాడతారు. 1, 2 అహం బ్రహ్మాస్మి అంటారు. మనమేం సృష్టిస్తున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని అని అర్థం. బ్రహ్మ ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త అసలు సృష్టి యొక్క మూలం ఎక్కడి నుంచి పుట్టింది? ఆలోచన నుంచి సృష్టి పుట్టింది. మొదట సృష్టి ఆలోచన ద్వారానే పుట్టింది. మరి మనం అన్నిటినీ కూడా ఈ ఫోన్ ఎవరు సృష్టించారు? కెమెరా ఎవరు సృష్టించారు? ఇల్లు ఎవరు సృష్టించారు? ఇవన్నీ ఆలోచన ద్వారానే జరుగుతున్నాయి. అంటే సృజనాత్మకతే సృష్టికి మూలం. ఆ సృష్టి చేసేవాళ్లే బ్రహ్మ. ఇప్పుడు ఎవరు బ్రహ్మ? మనమే. ఇక్కడ కనిపించేటువంటి ప్రతి జీవి కూడా బ్రహ్మ యొక్క స్థితే, బ్రహ్మ యొక్క తత్వమే. కాబట్టి రమణ మహర్షి గారి ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే ఆయన యొక్క ఆలోచన యొక్క మూలంలో, ఆ ఆలోచనలు అయినటువంటి స్థితిలోనే 30 సంవత్సరాలు ఆయన ఉండిపోవటం అనేది జరిగింది. ఆ మూలంలో ఉన్నటువంటి స్థితి అద్భుతమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో అలాగ ఉండిపోవటం జరిగింది. యాక్చువల్గా రమణ మహర్షి గారు అనగానే మనం ఒక ఫోటో, ఒక శరీరాన్ని చూపిస్తాం, కానీ రమణ మహర్షి గారికి శరీరం లేదు, మనస్సు లేదు. ఆయన ఎప్పుడో ఆయన చిన్న వయసులో 14 ఏట ఆయన ఉన్నారు. 14 ఏట తర్వాత ఆయన లేరు. అసలు ఆయన ఏంటంటే బ్రహ్మతత్వంలో పూర్ణంగా లయమై ఉన్నటువంటి మహాజ్ఞానికి శరీర స్పృహ లేదు, మానసిక స్థితి లేనటువంటి ఆయనకి మనం ఉన్నారు, బయట వాళ్ళకి ఉన్నారు. ఈ ప్రపంచం కూడా ఆయనకు ఉంది. ఎలా ఉందంటే మనకి కళ అని తెలిసిన తర్వాత ఆ కళకి సంబంధించి మనం నిజం అనుకోము. ఆయనకి కూడా ఈ జగత్తు ఒక కళలాగా ఉంది. కాబట్టి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.